హాయ్ అండి. అందరూ బాగున్నారా? సో, ఇందాక మనం 'బిగ్ బాస్' ఏదైతే చూస్తున్నామో ఇవాళ సిక్స్త్ వీక్ నామినేషన్స్ అయితే జరిగింది ఎపిసోడ్‌లో. చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చింది నామినేషన్స్ కూడా. సో, ఇదే ఫస్ట్ టైం అనుకుంటా వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన వాళ్ళల్లో గూడా ప్రతి సీజన్ చూసుకుంటే వాళ్ళు గూడా వాళ్ళొచ్చిన వీక్ ఒక 2 మెంబర్స్ కానీ, ఒక 1 మెంబర్ ఆర్ 3 మెంబర్స్ కానీ లేకపోతే అందరూ గాని నామినేట్ అయిన సందర్భాలు చూసాము. కానీ ఇదే ఫస్ట్ టైం అనుకుంటా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన వాళ్ళు ఎవరు నామినేట్ అవ్వకపోవడం ఇదే ఫస్ట్ సీజన్ అనుకుంటా. సో, ఇవాళ ఎపిసోడ్‌కొస్తే స్టార్టింగ్ సీన్ ఏంటంటే నిన్న వెళ్ళేటప్పుడు క్లోజింగ్ ఎపిసోడ్‌లో నాగార్జున గారిని ఏదైతే సుమన్ గారు ఏదైతే అడిగారో నా స్టార్ మార్చలేదన్నా మార్చలేదు నాగార్జున సార్ అని ఏదైతే అడిగారో సో అది మార్చమని అడిగారు కాబట్టి కెప్టెన్ పవన్ కళ్యాణ్ సుమన్ శెట్టి గారికి గోల్డెన్ స్టార్ మార్చడంతో స్టార్ట్ అయ్యింది ఎపిసోడ్. సో మీరు ఇదే కనుక నా ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇంకా షేర్ కూడా చేయండి. సో నెక్స్ట్ సీన్లోకి వచ్చేస్తే బిగ్ బాస్ అందరూ ఇంటి సభ్యులందరూ సోఫా మీద కూర్చుని ఉంటారు. సో బిగ్ బాస్ ఈ వైల్డ్ కార్డ్ కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్ అందరికీ కూడా ఇంట్లోకి వెల్కమ్ అయితే చెప్పారనమాట. సో అందరూ రెడీగా ఉండండి, ఇది రణరంగం అని చెప్పేసి ఆయన చెప్తారు. సో ఇంట్రొడక్షన్ బిగ్ బాస్ యొక్క ఇంట్రొడక్షన్ అయిపోయాక నెక్స్ట్ సీన్లోకి వచ్చేసరికి అక్కడ బయట లాన్లో భరణి గారు, ఇంకా రమ్య, ఇంకా ఆయేషా, నిఖిల్, ఇమాన్యువల్ అయితే అక్కడ నుంచుని ఉంటారు. సో రమ్య అక్కడ ఒక క్వశ్చన్ రైజ్ చేస్తుంది భరణి గారికి. సో నిన్న శ్రీజ అండ్ సుమన్ శెట్టి గారు ఏదైతే బెలూన్స్ పగలగొట్టే టాస్క్ ఏదైతే ఉందో సెలెక్ట్ చేసుకునే టాస్క్, అదే ప్లేస్లో కనుక దివ్య అండ్ తనుజ ఉంటే వాళ్ళిద్దరిలో మీరు ఎవరు బెలూన్ పగలగొడతారు, ఎవరికి మీరు సపోర్ట్ చేస్తారంటే భరణి గారు చాలా క్లియర్గా నేనైతే తనుజకి సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే దివ్య అర్థం చేసుకుంటుంది కాబట్టి నేను తనుజకి సపోర్ట్ చేస్తానని మళ్ళీ ఇంకోసారి ఆయనకి తనుజ మీద ఉన్న బాండ్ ఏదైతే ఉందో అది ఎక్స్ప్రెస్ చేశారు. కానీ రమ్య కానీ ఆయేష కానీ చెప్పిన విషయం ఏంటంటే మీరు ఈ బాండ్స్ అని కొంచెం తగ్గించుకోండి, బయట నెగిటివ్గా అవుతుంది కాబట్టి సో మీరు ఈ బాండ్స్ తగ్గించుకుంటే మీ ఆట తీరు ఇంకా బాగుంటుందని చెప్పారు. అది 100% నిజం. ఎందుకంటే భరణి గారు ఏదైతే బాండ్స్ క్రియేట్ చేసుకున్నారో సో వాళ్ళకి ఈయన హెల్ప్ అవడమే తప్ప వాళ్ళ వల్ల ఈయనకి ఇప్పటి వరకు హెల్ప్ అయితే లేదు. నిజంగా రేలంగి మామయ్య గారు లాగానే ఈయన అందరికీ హెల్ప్ చేశారు. సో అందరికీ అన్నదానికన్నా తనూజకి అయితే ప్రతి దాంట్లో స్టాండ్ తీసుకున్నారు, ప్రతి దాంట్లో నిలబడ్డారు. దివ్యకి అయితే మాత్రం బెడ్ టాస్క్లో ఒక్క దాంట్లోనే సపోర్ట్ చేయలేదు. సపోర్ట్ చేయడం అంటే జస్ట్ అలా నుంచున్నారు, తను కిందకైతే తోయలేదు. కానీ ఎక్కువ భరణి గారు సపోర్ట్ చేసింది అయితే తనూజనే. అయినా కానీ తనూజ చాలా బాధపడిపోతూ ఉంటుంది. నాకు మా నాన్న దూరం అయిపోయారు, నాకు వాళ్ళు దూరం అయిపోయారు, వీళ్ళు దూరం అయిపోయారు అని చెప్పేసి తనూజ చాలా బాధపడుతుంది. అది చాలా ఏంటంటే భరణి గారు దగ్గర నుంచి అందరూ ఎక్స్పెక్ట్ చేయడం ఎక్కువగానే ఆయన మాత్రం వీళ్ళ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవట్లేదు. నెక్స్ట్ సీన్కి వచ్చేస్తే బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారనమాట, అవుట్ హౌస్ అనేది క్లోజ్ చేసేస్తారు కంప్లీట్గా. సో దాంట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ మీరు మెయిన్ హౌస్లోకి తెచ్చేసుకోండి అని చెప్తారు. బ్లాక్ కలర్ డ్రెస్లు వేసుకున్న పీపుల్ వచ్చేసి మొత్తం అంతా వీళ్ళు ఏవైతే బెడ్స్ అవి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారో అవి కూడా ఆపేసి అక్కడ కాషన్ బోర్డ్ పెట్టేసి వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని పెట్టేసి క్లోజ్ చేసేస్తారు. వీళ్ళని తీసుకురానుకుండా కొన్ని ఐటమ్స్ సంజన గారు ఐటమ్స్ తెచ్చుకోవడానికి అక్కడ ఉన్న కొత్తగా వచ్చిన కంటెస్టెంట్స్ ఎవరైతే మాధురి గారు, రమ్య గారు వీళ్ళందరూ హెల్ప్ చేస్తారు. కానీ అన్ని ఐటమ్స్ రాకుండానే అది అవుట్ హౌస్ క్లోజ్ అయిపోతుంది. సో అందరూ పడుకుంటారు. సో పడుకోవడానికి అందరూ సెట్ చేసుకుంటారు. ఈలోపు కెప్టెన్ పవన్ కళ్యాణ్ వచ్చి సో ఈ వీక్ నుంచి ఇలా అందరూ ఇక్కడే ఉండాలి కాబట్టి అంతమంది ఇక్కడే పడుకోవాలి కాబట్టి సో ఒక్కొక్కరు ముగ్గురు ఒక్కొక్క బెడ్ 5 బెడ్సే ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క బెడ్ ముగ్గురు షేర్ చేసుకోవాలని చెప్తాడనమాట. సో వీళ్ళలో కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి నా బెడ్లో కూడా నా రూమ్లో కూడా నా బెడ్ మీద కూడా ఇద్దరు పడుకోవడానికి నేను అలౌ చేస్తున్నాను. పవన్ నేను రాముని తన రూమ్లో తన బెడ్ మీద పడుకోమని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పారు. మిగతా వాళ్ళందరినీ ఉన్న మిగతా బెడ్స్లో అడ్జస్ట్ అవ్వమని చెప్పారు. అందరూ కూడా ఓకే అని చెప్పారు. సో ఈ సీన్ అయిపోయాక నెక్స్ట్ సీన్లో ఏంటంటే మిడ్ నైట్ టాక్స్ ఏం జరిగింది, మిడ్ నైట్ ఏది నిన్న సండే ఎపిసోడ్ తర్వాత రాత్రిపూట కూర్చుని అందరూ ఏం మాట్లాడుకున్నారు. ఫస్ట్ సీన్ వస్తే ఒక సోఫాలో దివ్య ఇంకా భరణి గారు, నెక్స్ట్ ఇంకా అక్కడ రాము ఇంకా సుమన్ గారు కూర్చుని ఉంటారు. సో దివ్య కొంచెం బాధపడుతుంటే భరణి గారు అంటారు, ఎందుకు నువ్వు అలా బాధపడుతున్నావు అంటే దివ్య
చెప్తుంది. బయట నుంచి వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ నేను బాండ్స్ వలన నేను డల్ అయిపోతున్నాను, లేకపోతే నేను బ్యాక్ అయిపోతున్నాను అని చెప్తున్నారు. నేను జెన్యూన్గా మిమ్మల్ని బ్రదర్గా ఫీల్ అవుతున్నాను, సో దీంట్లో తప్పే ఉంది అని చెప్పేసి తను బాధపడతాం అయితే మనం చూసాము. నా వల్ల మీ గేమ్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి నేను బాధపడుతున్నాను, అందరూ ఎందుకు ఇలాగా నెగిటివ్గా తీసుకుంటున్నారు అని చెప్పేసి అంటుంది. సో అప్పుడు కూడా బర్నీ గారు ఎందుకు ఇలా అంటారు తప్ప తను ఎక్కువ కన్సోల్ చేయరు. కానీ అక్కడ ఉన్న రాము అయితే మాత్రం నువ్వు ఎలా ఫీల్ అవ్వకు, నువ్వు హౌస్లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్, ఇంకా నువ్వు మాట్లాడే దాంట్లో కూడా చాలా క్లారిటీ ఉంటుందని చెప్పేసి రాము దివ్యాని కన్సోల్ చేస్తాడు. సో నెక్స్ట్ సీన్లోకి వచ్చేసరికి ఇక్కడతో మిడ్ నైట్ టాక్స్ అన్నీ అయిపోతాయి. సో నెక్స్ట్ సీన్లోకి వచ్చేసరికి సంజన ఇంకా అయేషా ఇద్దరు కూర్చుని వాటర్ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. బయట పోటర్ అవుతుంది ఏంటని చెప్పి సంజన గారు అడిగినప్పుడు అయేషా కొన్ని విషయాలు చెప్తుందనమాట. సో ఇవాళ నామినేషన్ డే కదా, సో అంతా మొత్తం తారుమారు అయిపోతే ఎవరు మన ఫ్రెండ్స్ అనుకుంటారో వాళ్ళే మనల్ని నామినేట్ చేస్తారు అని చెప్పేసి సంజన గారు చెప్తూ ఉంటారనమాట. నెక్స్ట్ మార్నింగ్ సాంగ్ ప్లే అవుతుంది. ఈ మార్నింగ్ సాంగ్ వచ్చి సరైనోడు మూవీలోంచి రంగు సైకిల్ ఎక్కి సాంగ్ ప్లే అయ్యేసరికి మొత్తం కంటెస్టెంట్స్ అందరూ బయటకు వచ్చి చాలా ఎనర్జెటిక్గా డాన్స్ చేశారు. సో నెక్స్ట్ సీన్లోకి వచ్చేసరికి గౌరవ్ గుప్తా ఏదైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉన్నాడో నిన్న నాగార్జున సార్ ఏదైతే చెప్పారో నువ్వు నెక్స్ట్ వీక్ నేను వచ్చేసరికి తెలుగు నేర్చుకుని అయితే ఉండాలని చెప్పినందుకు గౌరవ్ గుప్తా చాలా బాగా ట్రై చేస్తున్నాడు. అందరినీ అడిగి తను తెలుగులో నేను ఇది ఎలా మాట్లాడాలి రాముని అడుగుతున్నాడు, దివ్యాని అడుగుతున్నాడు, తనుజాని అడుగుతున్నాడు. తను చాలా బాగా ట్రై చేస్తున్నాడు. అది కూడా మంచి హ్యూమరస్గా కామెడీగా కూడా అది పోర్ట్రే అవుతుంది. చాలా బాగా తను ట్రై చేస్తున్నాడు. సో ఇది తను ఒక మంచి క్యాండిడేట్ అవుతాడని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ సీన్లోకి వచ్చేసరికి ఇమాన్యువల్ ఉన్నాడు. బెడ్రూమ్లో అయితే తనుజాను అయేషా రెడీ అవుతూ ఉంటుంది. సో ఇమాన్యుల్ వచ్చి అయేషాని ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు. పక్కన తనుజాని లైట్గా ఏడిపించినట్టు దాన్ని ఇరిటేట్ చేసినట్టు చేస్తాడనమాట. సో అయేషా నువ్వు చాలా బాగున్నావు, కొంతమంది మేకప్ వేసుకుంటే కానీ బాగోరు, నువ్వు మేకప్ వేసుకోకుండానే చాలా బాగున్నావు అని చెప్పేసి ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు. తర్వాత సీన్ అయిపోతే బయటకు లాన్లోకి వచ్చి కూర్చుంటే రీతు లాండ్రీ పని చేస్తూ ఉంటుంది. సో ఇమాన్యుల్ అక్కడ కూర్చుని సో అక్కడ కూడా కూర్చుని అయేషాని మళ్ళీ ఫ్లర్ట్ చేస్తాడు. సో కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ రమ్యాని కూడా ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు. సాంగ్స్ డిఫరెంట్ తెలుగు సాంగ్స్ పాడి ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు. రీతుని అయితే కొంచెం ఇరిటేట్ చేసినట్టు, అయితే మాల్ని ఫ్లర్ట్ చేస్తాం వలన రీతు కొంచెం ఇరిటేట్ అయినట్టు కనిపించింది దాంట్లో. సో నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళ మెయిన్ ఎపిసోడ్ అనమాట, టిఫిన్ ఇష్యూ స్టార్ట్ అవుతుంది. సో అక్కడ దివ్య అనేది రేషన్ మేనేజర్ కింద పవన్ కళ్యాణ్ పెడతాడు. సో ఈ కుకింగ్ టీంలో మాధురి గారు, నెక్స్ట్ తనూజ, ఇంకా సుమన్ గారు, డెమోన్ గారు ఉంటారు. సో నిన్న మిడ్ నైట్ చెప్పేస్తుంది దివ్య ఇన్ని చపాతీస్ చేయాలి, ఇంత చేయాలని చెప్పేసి అంత వర్క్ అంతా అసైన్ చేసేస్తుంది కుకింగ్ టీమ్కి. సో మార్నింగ్ ఎక్కడ ఇష్యూ స్టార్ట్ అయిందంటే, అసలు మేజర్ ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, సో ఆల్రెడీ 9 అంటే ఫస్ట్ డే కాబట్టి, సో ఏంటంటే మిస్కమ్యూనికేషన్ వలన ఆల్రెడీ నిన్న నైట్ దివ్య చెప్పినా కూడా మరి మార్నింగ్ మాధురి గారు కుకింగ్ స్టార్ట్ చేయలేదు, నేను స్నానం చేసి బాత్ చేస్తేనే కానీ స్టార్ట్ చేయని చెప్పారు. సో తనున్న టైంలో దివ్య లేకపోవడం, దివ్య ఉన్న టైంలో తిను లేకపోవడం వల్ల మిస్కమ్యూనికేషన్ వల్ల సో కుకింగ్ అనేది లేట్గా స్టార్ట్ చేయడం వల్ల టిఫిన్స్ చాలా లేట్గా అందాయని చెప్పేసి అందరూ కంప్లైంట్ చేయడం గురించి పవన్ కళ్యాణ్ దివ్య కలిపి మాధురి గారిని పిలిచి, ఎందుకంటే తను కుకింగ్ ఇన్ఛార్జ్ కాబట్టి దాన్ని పిలిచి చెప్తాం అనుకుంటారు. సో పవన్ కళ్యాణ్ వచ్చి మేడం ఇటు రండి కూర్చోండి అని చెప్పేసి అంటే, నేను మళ్ళీ వెళ్ళాలి కుకింగ్కి వెళ్ళాలి, కూర్చుంటే కానీ చెప్పరా అని చెప్పేసి అంటాను. మీరు అలా మాట్లాడితే నేను వేరేలా మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పేసి అంటాడు పవన్ కళ్యాణ్. సో అక్కడితో ఈ గొడవ స్టార్ట్ అవుద్ది అనమాట. అలా కాదు, మీరు కూర్చోండి, నేను మర్యాదగానే అడుగుతున్నాను, కూర్చుంటే నేను మాట్లాడతానని చెప్పేసి అంటే మాధురి గారు చాలా పెద్ద వాయిస్తో, చాలా లౌడ్ వాయిస్తో అక్కడ ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ చేస్తారు. చాలా ఎరగంట్గా బిహేవ్ చేస్తారు తను. సో ఏంటంటే ఇప్పుడు దాంట్లో మాధురి గారు ఏమంటారు, ఫస్ట్ డే కదా మాకు ఏమీ తెలియదు, మీరు మాకు హెల్ప్ చేయాలి కదా అంటారు. బయట నుంచి అన్నీ చూసే కదా వచ్చారు, బిగ్ బాస్లో ఏం జరుగుతుంది, ఈ రేషన్ మేనేజర్ ఏంటి ఇవన్నీ చూసే వచ్చారు కాబట్టి కొంచెమైనా ఐడియా ఉంటుంది. అసలు ఐడియా లేకుండా అయితే మాత్రం ఉండదు కదా. సో ఏంటంటే నెక్స్ట్ ఈ గొడవ అయిపోయి నెక్స్ట్ మళ్ళీ వంట దగ్గరికి వెళ్ళి వంట చేస్తున్నప్పుడు అక్కడితో టాపిక్ అయిపోయింది, టేబుల్ దగ్గర టాపిక్ అయిపోయింది. రేపటి నుంచి మీరు కొంచెం ఫాస్ట్గా స్టార్ట్ చేయాలి కుకింగ్ అని చెప్తారు. మాధురి గారేమో మీరు ముందే రేషన్ ఇచ్చేసేయండి, మార్నింగ్ వచ్చేసి రేషన్ పెట్టేస్తే మేము చేసేస్తామని చెప్తారు. లేదు నేను నిన్న నైట్ చెప్పాను కాబట్టి ఆల్రెడీ టీ కాఫీ అది పెడతారు అనుకున్నాను కానీ ఎవరు చేయలేదని చెప్పేసి దివ్య చెప్తుంది. సో అక్కడితో అయిపోతుంది. తర్వాత తను కుకింగ్కి వెళ్ళిపోతారు, పవన్ కళ్యాణ్ ఇంకో దానికి వెళ్తాడు. సో అక్కడికి వచ్చాక మళ్ళీ మాధురి గారు తను నిన్న శ్రీజాని ఏదైతే నామినేట్ చేశారో, అంటే శ్రీజ వెళ్ళిపోవడానికి ఏదైతే కారణం చెప్పారో అన్నిటిలో శ్రీజ
వేలు పెడుతుంది, అందరి విషయాల్లో వేలు పెడుతుంది, చాలా గట్టిగా మాట్లాడుతుంది, అందరి విషయాల్లో తలదూస్తుంది, లేదా పెద్ద ఇష్యూ చేయడానికి ట్రై చేస్తాను ఏదైతే నామినేట్ చేశారో మాధురి గారు శ్రీజాని, ఇవాళ అదే పని ఆవిడ చేశారు. ఏంటంటే అక్కడ ఏమీ విషయం లేని దాన్ని మళ్ళీ దాన్ని రేస్ చేసి పవన్ కళ్యాణ్ ఇందాక వేరేలాగా మాట్లాడాల్సి వస్తుందన్నారు, ఎలా మాట్లాడతారు మీరు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ని ఇంకా రెచ్చగొడతాం కానీ, దివ్యాన్ని రెచ్చగొడతాం కానీ, వాళ్ళని ఇంటెన్షనల్గానే వాళ్ళతో గొడవ పెట్టుకోవాలన్నట్టే అక్కడ ఒక సీన్ క్రియేట్ అయింది. అందరి మీద అరిచేసి నేను ఇలాగే మాట్లాడతాను అని చెప్పేసి అంటే పవన్ కళ్యాణ్ వెటకారంగా మాట్లాడొద్దని చెప్పేసి అంటే ఇది వెటకారం అది వెటకారం అని, మీరు వెటకారంగా మాట్లాడితే నేను వెటకారంగా మాట్లాడతానని పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీగా చెప్పాడు అనమాట. సో అంత గట్టిగా మాట్లాడి నువ్వు సౌండ్ పెంచుకు, నువ్వు గొంతు పెంచుతున్నావు ఎందుకు, నువ్వు నా మీద అలా అరవకని చెప్పేసి మాధురి గారు అని ఆఖరికి ఫైనల్గా పవన్ కళ్యాణ్ అయితే మాధురి గారికి మీరు అలా ఏదైనా హర్ట్ అయితే కనుక సారీ చెప్తున్నామని చెప్పినా కూడా ఆ టాపిక్ని ఇంకా ఆపకుండా దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ వెళ్ళేసరికి అక్కడ ఉన్న భరణి గారు, తనుజ గారు కానీ, రీతు, సంజన వీళ్ళందరూ కూడా దాన్ని స్టాప్ చేయడానికి చూశారు. సో అది అంటే ఆపాక ఏంటంటే తను పవన్ కళ్యాణ్ అయితే నేను మిమ్మల్ని ఏమీ రాంగ్గా అనుకోవట్లేదు, కానీ రాంగ్గా తీసుకోవట్లేదు, నేను మీకు చెప్తున్నాను, కానీ మీరు ఏంటంటే వే ఆఫ్ టాకింగ్ అనేది నాకు కొంచెం అరగంటగా అనిపించింది, అంటే నా మాట అంతే, నా వాయిస్ అంతే అని చెప్పేసి మాధురి గారు చెప్తున్నారు. ఇప్పుడు బయట మన ఇంట్లో వాళ్ళతో మాట్లాడినట్టు బయట ఒక హౌస్లోకి వచ్చి మాట్లాడితే అది కుదరదు కదా. సో బిగ్ బాస్ హౌస్లో అనేది కొంచెం మనము ఎదిగా మాట్లాడాలి, కొంచెం అవతలాలకి నచ్చే విధంగా మాట్లాడాలని చెప్పేసి మాధురి గారు తెలుసుకోవాలి. సో ఏంటంటే అక్కడితో ఆ ఇష్యూ క్లోజ్ అయిపోయింది. అంతా అరిసి కూడా ఆవిడకి ఫైనల్గా ఏడ్ చేస్తాం అనేది ఒక పెద్ద సీన్ అనమాట. సో ఆవిడ ఏడుస్తుంటే రీతు, తనుజ వచ్చి కన్సోల్ చేయడం అనేది చాలా పెద్ద ఇష్యూ. ఎందుకంటే ఫస్ట్ నుంచి హౌస్లో ఉన్న పవన్ కళ్యాణ్, అక్కడ దివ్య పాయింట్ కరెక్ట్ అయినా కూడా నిన్న మొన్న వచ్చిన మాధురి గారి పాయింట్ కొంచెం తప్పైనా కూడా వీళ్ళు వెళ్ళి తన్ని కన్సోల్ చేయడం అనేది నాకు చాలా నవ్వు తెప్పించింది అనమాట. తనుజకి దివ్యకి ఉన్న ప్రాబ్లం గురించి తనుజ వెళ్ళి మాధురి గారిని సపోర్ట్ చేసిందని అన్నట్టు కూడా నాకు అనిపించింది. సో నెక్స్ట్ సీన్లోకి వచ్చేసరికి ఈ నెక్స్ట్ సీన్లో మాధురి అండ్ రమ్య కూర్చుని టిఫిన్ తింటూ ఉంటారు. సో అక్కడ రమ్య ఏంటంటే ఈ పవన్ కళ్యాణ్, కెప్టెన్ పవన్ యొక్క బిహేవియర్ గురించి మాట్లాడుతుంది. పవన్ తనుజతో బిహేవ్ చేసే విధానం కానీ వీటి గురించి మాట్లాడి నేనైతే మాత్రం చాలా ఇదిగా తనకి సమాధానం చెప్తాను, తనుజ తనకి ఛాన్స్ ఇస్తుంది కాబట్టి అలా ఛాన్స్ తీసుకుంటున్నాడని చెప్పేసి చాలా గొప్పగా గౌరవంగా మాట్లాడారు ఇక్కడ రమ్య గారు అయితే. మరి అదేంటో నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూద్దాం, ఈవిడ ఎంత బాగా ఉంటారనేది నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూద్దాము. సో ఏంటంటే నెక్స్ట్ అందరూ బయట కూర్చుంటారు, వైట్ కార్డ్ ఎంట్రీస్, కొంతమంది పాత వాళ్ళు కూడా కూర్చుంటే అక్కడ దివ్య వచ్చి పప్పు అనేది చాలా తక్కువ వచ్చింది, ఈ పూటకే కాకుండా మీరు ఎప్పుడు చేసినా సాయంత్రం కూడా చేయాలని చెప్పేసి అంటే ఏంటైతే ఓ బకెట్ నీళ్ళు పోయినా ఆ పప్పు సాయంత్రానికి కూడా రావాలంటే అని చాలా వెటకారంగా మాట్లాడారు మాధురి గారు. అక్కడ ఉన్న వాళ్ళు నవ్వారు తప్ప ఎవరు ఖండించలేదు, మిగతా కూర్చున్న వాళ్ళు కూడా ఖండిస్తే బాగుండేది. ఎందుకంటే పప్పు 2 పూట్ల రావాలంటే ఒక బకెట్ నీళ్ళు పోయక్కర్లేదని చెప్పేసి వంట తెలిసిన ఎవరికైనా తెలుసు. ఎందుకంటే అక్కడ మన ఇంట్లో అయితే 2-3 ఉంటారు, అక్కడ అనేది 14-15 మంది చేయాలి కాబట్టి ఉన్న రేషన్ తక్కువ కాబట్టి దివ్య అనడంలో తప్పు లేదు, కానీ మాధురి గారు అలా అరగంట మాట్లాడటం అనేది చాలా తప్పు. సో నెక్స్ట్ బాటిల్ ఇష్యూ జరిగింది అయేషాకిను ఇంకా గౌరవ్ గుప్తా. అయేషానేమో నాకే బ్లాక్ కావాలంటాడు, బ్లాక్ కావాలంటుంది, నా ఫేవరెట్ కలర్ అంటుంది. అండ్ గౌరవ్ గుప్తానేమో నాకు రెడ్ బాటిల్ వద్దు, నాకు బ్లాక్ బాటిల్ కావాలని కొంతసేపు వాళ్ళిద్దరు మంచి క్యూట్ ఇంట్రాక్షన్ అయితే జరిగింది. నెక్స్ట్ ఈ యుటెన్సిల్స్ కడిగే విషయంలో అయితే పవన్కి రీతుకి చిన్న కాన్ఫ్లిక్ట్ అయితే స్టార్ట్ అయింది. మరి అదంటే ఇది బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇచ్చిన హింట్ వలన కానీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, పవన్ రీతు కొంచెం దూరం జరుగుతున్నారనే అనిపిస్తుంది దీని గురించి. సో నెక్స్ట్ చూస్తే ఇంకా నెక్స్ట్ సీన్లోకి వస్తే రమ్య, నిఖిల్ ఇంకా మాధురి గారు అయితే మాత్రం నిఖిల్ చెప్తాడనమాట, నేను ఈ హౌస్లో ఎవరితో బాండ్స్ పెట్టుకోదలుచుకోలేదు, ఎందుకంటే నాకు ఇంట్లో అమ్మ నాన్న అక్క చెల్లి అందరూ ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి నేను ఎవరితో బాండ్స్ పెట్టుకోదలుచుకోలేదని చెప్పేసి మాధురి గారితో ఇంకా రమ్యతో మాట్లాడుతూ ఉంటాడు. సో రమ్య అయితే నేను నీకే సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ మనం బాండ్స్ పెట్టుకోవడానికి రాలేదు అని చెప్పేసి దివ్యాని, భరణిని ఇంకా తనుజాని ఉద్దేశించి అయితే వాళ్ళు మాట్లాడుతాం చేస్తే నామినేషన్స్ టైం వచ్చేసింది. సో బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేస్తారు, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఒక సైడ్ కూర్చోమంటారు, ప్రీవియస్ కంటెస్టెంట్స్ని ఒక సైడ్ కూర్చోమని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. బాల్ ఆఫ్ ఫైర్ అని చెప్పేసి
నామినేషన్స్కి అయితే పేరు పెడతారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఒక పైప్ ఉంటుంది, ఆ పైప్లోంచి బాల్ వస్తుంది. ఆ బాల్ అనేది ఈ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ బాల్ని పట్టుకుని ఒక బెల్ మోగుతుంది అనమాట. బెల్ వచ్చినప్పుడు ఆ బాల్ వస్తుంది. ఆ బాల్ని పట్టుకుని ఒక బజర్ సౌండ్ వచ్చేదాకా దాన్ని ఎవరైతే హోల్డ్ చేస్తారో, బజర్ సౌండ్ వచ్చేసరికి ఎవరి చేతిలో అయితే ఉంటుందో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి హౌస్లో ఇష్టమైన కంటెస్టెంట్కి ఆ బాల్ ఇస్తే వాళ్ళు ఈ హౌస్లో ఉన్న ప్రీవియస్ కంటెస్టెంట్స్లో ఎవరినైనా ఇద్దరు నామినేట్ చేయొచ్చు. ఆ నామినేట్ చేసిన ఇద్దరిలో కూడా ఎవరి పాయింట్స్ అయితే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కరెక్ట్ అని అనుకుంటున్నారు, ఈ బాల్ ఇచ్చిన వ్యక్తి కరెక్ట్ అనుకుంటున్నారు, వాళ్ళని ఒకరిని నామినేట్ చేసి ఇంకోళ్ళని సేవ్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తాడు బిగ్ బాస్. సో ఫస్ట్ బెల్ సౌండ్ రాగానే ఫస్ట్ బాల్ నిఖిల్ పట్టుకుంటాడు. తను మిగతా వాళ్ళందరూ ట్రై చేసినా కూడా నిఖిల్ చేతిలోనే బజర్ సౌండ్ వచ్చేసరికి బాల్ ఉంటుంది. సో ఈ టాస్క్ వల్ల మనం తెలుసుకుంది ఏంటంటే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎలా ఆడతారన్నది కూడా మనం తెలుసుకోవడానికి, ప్లస్ వాళ్ళ ఉద్దేశం ఏంటి, హౌస్లో ఎవరి మీద ఎలాంటి ఒపీనియన్ ఉందనేది కూడా దీని బట్టి ప్రకారం మనకు తెలుస్తుంది. సో ఎవరికి వాళ్ళు బాల్ ఇస్తారు, బాల్ ఇచ్చిన వాళ్ళు ఎవరిని నామినేట్ చేస్తారు, ఇవన్నీ కూడా మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకుని వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ బాల్ ఇస్తారని నేను అనుకున్నాను. సో ఫస్ట్ నిఖిల్ చూస్తే నిఖిల్ ఫస్ట్ బాల్ పట్టుకుని బజర్ సౌండ్ రాగానే బాల్ తన చేతిలో ఉండటం వలన సో తను ఏంటంటే ఈ బాల్ని తనుజకి ఇస్తాడనమాట. సో తనుజనే షాక్ తింటుంది, నిఖిల్ ఎందుకు నాకు ఇచ్చాడని చెప్పేసి. సో తనుజ బాల్ తీసుకుని, తనుజ ఫస్ట్ నామినేట్ చేసింది అయితే రాముని ఏమని నామినేట్ చేసిందంటే, నీ చేతిలో పవర్ ఉన్నప్పుడు నువ్వు అందరినీ సమానంగా ట్రీట్ చేయలేదు, భరణి గారి విషయంలో ఒకలా ట్రీట్ చేసావు, సంజన గారిని ఒకలా ట్రీట్ చేసావు, నీ చేతిలో సమానంగా ఇది ఉన్నప్పుడు అందరినీ ఒకటిలా ట్రీట్ చేయాలి కదా, భరణి గారికి హెల్త్ ప్రాబ్లం ఉందంటే తను లోపల పడుకొనిచ్చావు, కానీ సంజన గారిని అయితే లోపల పడుకోనివ్వలేదని చెప్పేసి రాముని అయితే నామినేట్ చేస్తుంది. సో రాము కూడా చాలా బాగా డిఫెండ్ చేసుకుంటాడు, ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటాయి. సో నేను అందరి అభిప్రాయం తీసుకున్నాను, ఫైనల్గా నేను కెప్టెన్ కాబట్టి నా ఇష్ట ప్రకారం నేను చేశాను అన్నదైతే మాత్రం రాము చాలా స్పష్టంగా చెప్పాడు. సో తర్వాత తనుజ నామినేట్ చేసింది అయితే సుమన్ గారిని ఏమని నామినేట్ చేసిందంటే, మీరు చాలా యాక్టివ్గా ఉండట్లేదు, మేము వచ్చి మీతో మాట్లాడతామే తప్ప మీరు వచ్చి మాతో కలవట్లేదు, మాతో మింగిల్ అవ్వట్లేదు, మేము ఏదైనా జోక్స్ చేస్తున్నప్పుడు కానీ ఏదైనా యాక్ట్ చేస్తున్నప్పుడు కానీ మీరు నవ్వుతారు తప్ప మీరంతటా మీరు స్వతహాగా వచ్చి మాతో కలవడం కానీ యాక్టివ్గా పార్టిసిపేట్, ఇక్కడ ఉన్న హౌస్ మేట్స్ అందరిలోనూ మీరే చాలా డల్గా ఉన్నారు, చాలా ఇన్యాక్టివ్గా ఉన్నారని చెప్పేసి అయితే నామినేట్ చేస్తుంది. దానికి సుమన్ గారు వచ్చి, నువ్వు అలిగినా నువ్వు చేసినా నువ్వు తినకపోయినా ఫస్ట్ వచ్చి నేను నీకు పెడతాను, ఇంకా మీ ఒక్కరితోనే కలవట్లేదు, నేను ఇంకెవరితో కలవట్లేదు అని చెప్పేసి ఆయన ఎంత డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేసినా మనం 3-4 వీక్స్ నుంచి చూస్తున్నాం సుమన్ గారు చాలా డల్గా ఉంటున్నారు, చాలా ఇన్యాక్టివ్గా ఉంటున్నారు, ఏదో వీకెండ్ ఎపిసోడ్లోనూ లేకపోతే నామినేషన్స్లో మాట్లాడటమే తప్ప గేమ్స్లో కూడా అంత యాక్టివ్గా అంత ప్రోయాక్టివ్గా, సో నేను ఇది గెలవాలి, నేను కెప్టెన్ అవ్వాలన్న యాంగ్జైటీ అయితే ఎగ్జైట్మెంట్ అయితే ఆయనలో మాత్రం లేరు. నేను యాక్చువల్గా బయటకు వెళ్ళాల్సింది సుమన్ గారు అయినా కూడా ఏంటంటే కొన్ని అనుమాన కార్యాల వలన శ్రీజాని పంపించేసరి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కూడా వాళ్ళకి శ్రీజ అయితే గట్టి పోటీ ఇస్తుంది, సుమన్ అయితే ఏమి మాట్లాడు ఏమి చేయడం చెప్పి సుమన్ ఉంచడం జరిగింది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నిఖిల్ మైండ్ ఎలా ఉన్నదనేది, ఇక్కడ కొత్తగా వచ్చిన నిఖిల్ మైండ్ ఏంటనేది మనం అర్థం చేసుకోవాలి. నిఖిల్ నిన్న శ్రీజ సుమన్ సెట్లో ఎవరిని నామినేట్ చేశాడు, శ్రీజాని నామినేట్ చేశాడు. శ్రీజ ఇంట్లో ఉండకూడదు, ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవాలని చెప్పేసి నామినేట్ చేశాడు. ఇంకా సుమన్ గారికి ఎందుకు సపోర్ట్ చేశాడంటే, సుమన్ గారు చాలా పొటెన్షియల్ ఉంది, తను మారుతాడు, తను ఆడతాడు అని చెప్పేసి నిన్న సుమన్ సెట్కి సపోర్ట్ చేసిన నిఖిల్ ఈ తనూజ ఎవరినైతే సెలెక్ట్ చేసిందో ఆ రాముని సుమన్ని సెలెక్ట్ చేసినప్పుడు నిఖిల్ సుమన్ని నామినేట్ చేసి రాముని సేవ్ చేశారు. అంటే ఒక్క రోజులోనే నిఖిల్ యొక్క అభిప్రాయం మారిపోయింది సుమన్ గారి మీద. అక్కడ ఏం చెప్పాడంటే, నేను వచ్చి 1 డే అయింది, మీకు చెప్పినా మీరు మార్చుకోలేకపోయారని చెప్పేసి నిఖిల్ చెప్తున్నాడు. చాలా హాస్యాస్పదంగా ఉంది, ఎందుకంటే 4 వీక్స్ నుంచి మారినతను తిను చెప్పాడు ఒక రోజులో మారిపోడు కదా. సో ఏంటంటే ఇక్కడ నిఖిల్ చాలా సేఫ్ గేమ్ ఆడాడని చెప్పేసి నాకు అనిపించింది, ఎందుకంటే ఒక రోజులోనే సుమన్ మీద ఉన్న అభిప్రాయం మార్చేసుకోవడానికి చాలా సేఫ్గా ఆడాడని చెప్పేసి నిఖిల్ అనిపించింది. సెకండ్ టైం బెల్ సౌండ్ రాగానే సెకండ్ బాల్ అనేది రమ్య పట్టుకుంది. ఈసారి రమ్య చాలా కష్టపడి పట్టుకుని దాన్ని రాము చేతికి ఇచ్చింది అనమాట. ఇక్కడ రాము ప్లానింగ్ అనేది, రాము చేసింది అనేది చాలా హైలైట్ అని చెప్పాలి. ఇక్కడ రాము ఇద్దరిని నామినేట్ చేయాలి కదా, సో ఇద్దరిని ఎవరు నామినేట్ చేశాడంటే ఒకటి రీతుని ఇంకోటి పవన్ని. సో రాము మాత్రం చాలా తెలివైన వాడనే మనం అనుకోలేదు, ఎందుకంటే ఇద్దరిని నామినేట్ చేసినప్పుడు ఇద్దరిలో కంపల్సరీ
ఒకరిని సేవ్ చేస్తారు, ఒకరిని నామినేట్ చేస్తారు. సో ఏంటంటే 2 పిట్లు ఒకేసారి పండి అన్న ఇదిలో సో ఇద్దరిలో ఎవరో ఒకరు నామినేట్ అవుతారు. కావాల్సింది రాము కదే. ఎందుకంటే ఆ టాస్క్ ఏదైతే ఉందో, మొన్న బెలూన్ ఊదే టాస్క్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా క్యాన్సిల్ అయిపోవడానికి కారణం అనేది ఫస్ట్ టీం అనేది రీతు అండ్ పవన్ టీమే. సో నాకు రాము చెప్పిన కారణం కూడా అదే. రీతుని నువ్వు అసలు ఫస్టే నువ్వు చెప్పావు, నేను చెప్తూనే ఉన్నాను అని చెప్పినా కూడా రీతు అడ్డంగా వాదిచ్చేసింది అనమాట. నువ్వేం చేస్తున్నావు, నువ్వు సంచాలకంగా ఉన్నప్పుడు నీ బాధ్యత నువ్వు నిర్వర్తించలేదు, నువ్వు అప్పుడే పాజ్ చేసేయాల్సిందే. రాము అక్కడ గేమ్లో కంటిన్యూస్గా చెప్తూనే ఉన్నాడు. ఇంకా ఇమాన్యువలే పట్టించుకోలేదు. అక్కడ అన్ఫెయిర్గా ఆడింది ఇమాన్యువల్ అని చెప్పాలి. ఇమాన్యువల్కి రాము కంటిన్యూస్గా చెప్తూనే ఉన్నాడు, ఇలా కాదు అంటే అక్కడ ఇమాన్యువల్ చెప్పిన మాట ఏంటి, వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఎలాగైనా ఆడండి, మనం ఫైనల్గా మన డెసిషన్ మనం చెప్దామని చెప్పాడు తప్ప అక్కడ రాము ఫస్ట్ నుంచి రీతుకు చెప్తూనే ఉన్నాడు, మీరు ఆడేది తప్పు, మీరు ఆడేది ఫౌల్ గేమ్ అని చెప్పేసి రాము చెప్పాడు. రాము తప్పు అయితే లేదు. రీతు ఎంత గట్టిగా సౌండ్ పెంచి ఎంత గట్టిగా వాదించినా కూడా తన పాయింట్ అక్కడ కరెక్ట్ అవ్వదు. సో ఆ పాయింట్లో నెక్స్ట్ పవన్ని కూడా అలాగే చెప్పాడు, నువ్వు చాలా జెన్యూన్ కంటెస్టెంట్ అనుకున్నాను, కానీ నువ్వు కూడా అలాగే ఆడావు, సో నువ్వు అలా ఆడతావు, నాకు నచ్చలేదని చెప్పేసి ఇక్కడ రాము పవన్కి చెప్తాడు. సో వీళ్ళిద్దరిలో రమ్య అయితే రీతుని సేవ్ చేసి పవన్ని నామినేట్ చేస్తుంది. పవన్కి ఏం చెప్తుందంటే, రీతు అప్పుడప్పుడైనా బుర్ర ఉపయోగిస్తుంది గేమ్స్లో, కనీసం నువ్వు ఆ బుర్రను అసలు ఎప్పుడూ ఇంతవరకు ఉపయోగించలేదు, నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాకే నువ్వు ఎప్పుడు బుర్ర ఉపయోగించలేదు అని చెప్పేసి చాలా సింపుల్గా పవన్ గురించి చెప్పేసి పవన్ని నామినేట్ చేస్తుంది అనమాట. సో ఇవాళతో ఇక్కడ ఎపిసోడ్ అయిపోయింది. ఇంకా రేపటి ఎపిసోడ్లో నెక్స్ట్ నామినేషన్స్ ఏం జరిగినాయి అనేది రేపటి ఎపిసోడ్లో కలుద్దాము. సో మీకు నా ఇది నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా లైక్ చేసి కామెంట్ సెక్షన్లో మీరు ఎవరైతే ఈ వీక్ ఎవరినైతే సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.